My dear friends, today we're meditating on Psalm 84:11. నా ప్రియ స్నేహితులారా, ఈరోజు 84వ కీర్తన 11వ వచనమును ధ్యానించబోతున్నాము. No good thing యథార్థముగా does he withhold ప్రవర్తించు వారికి from those whose walk is blameless. ఆయన ఏ మేలును చేయక మానడు. Yes, my friends, God will fill you with his goodness అవును ప్రియ స్నేహితులారా, ప్రభు తన మేళ్లతో మిమ్మల్ని నింపుతాడు. as you walk blameless in his sight. ఆయన ఎదుట యథార్థముగా మీరు So నడుచుకున్నప్పుడు. what does it mean to be blameless? నిందారహితముగా యథార్థముగా ఉండడం అనగా ఏమిటి? In Psalm 119:1 we see, 119వ కీర్తన మొదటి వచనంలో చూసినట్టయితే, blessed are those whose ways are blameless, నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు, who walk according to the law of the Lord. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించుచు నడుచుకుని My వారు. dear friends, ప్రియ స్నేహితులారా, we see a man in the Bible whose ways were blameless. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మనం చూడగలుగుతాం. ఆయన మార్గములు We నిర్దోషములు. see a man named Daniel who was taken as a captive to Babylon. బబులోను దేశానికి బందీగా కొనిపోబడినటువంటి దానియేలు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. He had many opportunities to give in to the orders of the rulers, పరిపాలకుల ఆజ్ఞలకు తల ఒగ్గే అనేక అవకాశాలు అతనికి even ఉన్నా కూడా though it was against the Lord's commands, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకమైన వాటిని just to keep his life safe. అతని జీవితాన్ని భద్రపరచుకోవడం But కొరకు. then he followed the commands of God. కానీ అతడు దేవుని ఆజ్ఞలను మాత్రమే పాటించాడు. When there was a rule to worship only the king, రాజును మాత్రమే ఆరాధించాలనే ఒక ఆజ్ఞ ఉన్నప్పుడు he did not let go of his faith. దానియేలు తన విశ్వాసమును విడిచిపెట్టలేదు. He prayed 3 times a day. దినంలో 3 సార్లు ప్రార్థించాడు. He did not let those rules interfere with his faith. రాజాజ్ఞలను తన విశ్వాసం పైన ప్రభావితం చేయనీయలేదు. God saw how he was pleasing in his sight అతను ఎలా ఇష్టడిగా జీవిస్తున్నాడో ప్రభు గమనించాడు. and honored him in due time. తగిన సమయంలో అతన్ని హెచ్చించాడు. God blessed him with gifts ప్రభు తనని వరములతో దీవించాడు. which amazed the rulers, పరిపాలకులు ఆశ్చర్యపోయే విధంగా and in turn he was lifted up to rule over the kingdom. ఆ రాజ్యం పైన పరిపాలకుడుగా అతను కూడా This did హెచ్చింపబడ్డాడు. not happen in an instant. ఇది ఒక్కసారి జరిగిపోలేదు, కానీ He faced so many trials and ఆయన tribulations, ఎన్నో కష్టాలు శ్రమలని ఎదుర్కొన్నాడు, so many tests, ఎన్నో పరీక్షలు. but then he still kept his faith, కానీ తన విశ్వాసమును కాపాడుకున్నాడు. walking according to the commands of the Lord ప్రభు ఆజ్ఞలానుసారంగా నడుచుకుంటూ and obeying his words. ఆయన మాటలకు విధేయత చూపాడు. God did not let him down, దేవుడు అతన్ని విడిచిపెట్టలేదు. but he gave him every good thing. ప్రతి మేలును ప్రభు ఇచ్చి ఉన్నాడు. No good thing was withheld from his servant. ప్రభు తనకు ఏ మేలు చేయక మానలేదు. Even today you may say, I am a righteous person, my ways are blameless. నేను యథార్థమైన వ్యక్తిని, నా మార్గములు నిందారహితములని మీరు అంటున్నారు. Where is my reward? నా ప్రతిఫలమేది? When will the good thing happen in my నా life? జీవితంలో ఎప్పుడు ఆ మేలు జరుగుతుంది? My dear friends, ప్రియ స్నేహితులారా, even though you are going through trials and tribulations in your life right now, ఇప్పుడు మీరు మీ జీవితంలో శ్రమలు కష్టాలను ఎదుర్కొంటున్నప్పటికీ God will deliver you and give you the reward in due time. ప్రభు మిమ్మల్ని విడిపించి తగిన సమయంలో ప్రతిఫలాన్ని ఇస్తాడు. As he lifted up Daniel దానియేలును హెచ్చించిన and రీతిలో made him a ruler పరిపాలకుడిగా and చేసినట్టుగా rewarded him with his goodness, మంచితనంతో ఆయనకు ప్రతిఫలం he ఇచ్చినట్టుగా will do the same for మీకు you. కూడా అదే ప్రభు He చేస్తాడు. will give you the healing. మీకు He స్వస్థతనిస్తాడు. will give you the child. మీకు బిడ్డనిస్తాడు. He will give you the life partner, మీకు జీవిత the భాగస్వామినిస్తాడు. job that you are waiting for, మీరు వేచి ఉన్న ఉద్యోగమునిస్తాడు. the success in your business, మీ వ్యాపారంలో విజయాన్ని ఇస్తాడు. the deliverance from your trouble, మీ శ్రమల నుండి విడుదలని ఇస్తాడు. and he will lift you up and honor you. మిమ్మల్ని హెచ్చించి గణపరుస్తాడు. No good thing will he withhold from the blameless. ఆయన యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. So be encouraged, my dear friend. కాబట్టి ప్రోత్సహించబడని You స్నేహితులారా, will be honored in due time. మీరు తగిన సమయంలో So హెచ్చింపబడతారు. keep your trust and faith in the Lord. మీ విశ్వాసమును నమ్మకమును ప్రభువుపై ఉంచండి. Continue to walk a blameless life. నిందారహిత జీవితమును Be కొనసాగించండి. righteous in the sight of the Lord. దేవుని దృష్టిలో యథార్థముగా ఉండండి. God will honor you. ప్రభు మిమ్మల్ని Shall గణపరుస్తాడు. we pray? ప్రార్థిద్దామా?
Lord, today bless those who are watching this program. ప్రభువా ఈరోజు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని దీవించండి. They may say, I'm walking a blameless life. When will I get my miracle? నేను నిందారహితంగా జీవిస్తున్నాను, నా అద్భుతం ఎప్పుడు లభిస్తుంది అని అడుగుతున్నారేమో. When will I get my reward? నా ప్రతిఫలం ఎప్పుడు వస్తుంది? I'm going through many trials and tribulations. అనేక శ్రమలు కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నాను. Lord, you see how they are living their life. ప్రభువా వారు ఎలా జీవిస్తున్నారో చూడండి. How they are obeying your every word. వారిని మాటలకు ఎలా విధేయత Honor చూపెడుతున్నారు. them today, Lord. వారిని రోజు కనపరచండి. Give them your blessing. నీ ఆశీర్వాదములు ఇవ్వండి. Give them your reward. నీ ప్రతిఫలం ఇవ్వండి. Give them every good thing ప్రతి మేలును ఇవ్వండి. and honor them. కనపరచండి. Lift them up and హెచ్చించండి. increase them. వారిని హత్తుకొనండి. Bless them. In దీవించండి. Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. God bless. దేవుడు మిమ్ము దీవించుగాక. Precious Sister Sampurna Mary, thank you for your thank offering, which is a blessing to millions of people. లక్షలాది మంది కొరకై దీవెనకరముగా ఉండులాగున కృతజ్ఞత కానుకను సమర్పించి ఉన్న అమూల్యమైన సహోదరియగు మీకు ధన్యవాదములు తెలియచేయిచూ ఉన్నాను. According to Psalm 67:1, may God be gracious to you and bless you and make his face to shine upon you. 67వ కీర్తన 2వ వచనము, దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించునుగాక, ఆయన తన ముఖ కాంతి మా మీద ప్రకాశింపచేయునుగాక. Lord, bless Sister Sampurna Mary and Brother Subha Christopher with divine health and divine peace. ప్రభువా వీరికి దైవికమైన ఆరోగ్యమును దైవికమైన శాంతిని అనుగ్రహించి ఆశీర్వదించండి. Sushma, let her be healed in the name of Jesus. Let every weakness come out, every sickness be healed, and the pains disappear. ప్రభువా వీరిని మీరు యేసు నామములో స్వస్థపరచండి. ప్రతి విధమైన వ్యాధి స్వస్థపరచబడును గాక, నొప్పులన్నీ కనుమరుగైపోవును గాక. Pranit, have blessing in the family. ప్రభువా వీరికి కుటుంబములో మీ ఆశీర్వాదమును అనుగ్రహించండి. Darling Nathan, have good health and a golden future in Jesus' name. Amen. ప్రియమైన బిడ్డకు మంచి ఆరోగ్యమును సువర్ణమయమైన భవిష్యత్తును అనుగ్రహించండి. యేసు నామములో ప్రార్థన చేయిచూ ఉన్నాము తండ్రి. ఆమెన్. God bless you.